కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ప్రతి ఏడాది జరిగే శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా పట్టణంలోని స్థానిక వీవర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి స్మారక అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. ముందుగా మాజీ సీఎం ఎన్టీఆర్, మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్లు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి భారీ గజమాలతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ గత 8 ఏళ్ల నుంచి బీవీ మోహన్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మిగనూరు క్రీడాకారుల కోసం నిర్వహిస్తున్నామని తెలిపారు. 2019 వైసీపీ అధికారం వచ్చాక క్రీడా పోటీలకు కూడా రాజకీయం చేసిందని మండిపడ్డారు. గత 2014 నుంచి 2013 నుంచి 2019 దాకా దిగ్విజయంగా అద్భుతంగా మెగా క్రికెట్ టోర్నమెంట్ దివిసారి జరపడం చేయబడింది. మన ఎమ్మెల్యే గారు బీవీ మోహన్ రెడ్డి గారి స్మారకార్థం మెగా క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. మరి ఈరోజు మన డైనమిక్ లీడర్ మరియు ఎన్నికల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉద్దేశంతో నేను ప్రారంభించడం జరిగింది. కానీ దురదృష్టం ఏమంటే ఈ ఆటలను కూడా క్రీడలను కూడా ఆ రోజు అధికారానికి రాజకీయానికి చుట్టడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే అధికారం కోల్పోయిన తర్వాత 2019లో మీరు చూస్తే ఈ గ్రౌండ్ ఇవ్వలేదు మాకు. ఈ గ్రౌండ్ ఇవ్వకుండా ఆటల పోటీలు నిర్వహించాల్సిన అవసరం లేదు, మేము నిర్వహిస్తాం. 3 సంవత్సరాలు పూర్తి కావడం జరుగుతుంది. గత